నేను హరిహర వీరమ్మలు సినిమా ట్రైలర్ చూసా, షాక్ అయిపోయినా, అంతే కళ్ళు తిరిగి పడిపోయినా. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయి సీఎం, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఒక స్వాతంత్ర సమరయోధుడిగా చూస్తున్నామన్నా. ఎలాంటి లుక్లో కావాలో, ఎలాంటి క్యారెక్టర్ చూడాలో చూస్తున్నాం. ఫ్యాన్స్ అందరికీ పండగ. ఇంకా నాకైతే పూనకాలే గూస్ పంపించేట్టు వస్తున్నాయి. అబ్బా నా వల్ల అయితే కావట్లే అసలు. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుంది వెయిటింగ్ అన్న. డ్యాన్స్ చేయాలి, సినిమాలో గోల చేయాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న కోసం ఇంకా భీమన్ నాయక్ సినిమా తర్వాత సినిమాయే రాలే ఇంకా. కాబట్టి ఈ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సంవత్సరాలుగా కాసిపోతున్నాయి. దయచేసి ఇప్పటికే సినిమాని 10 సార్లు అయిపోయారు, వదిలేయండి ఇప్పటికైనా. వాళ్ళు ఎవరు అన్నారు గ్రీన్ మ్యాట్ అని, సినిమా బాగలేదని, విఎఫ్ఎక్స్ అని. కాదు, అంత అబద్ధమే. సినిమా మాత్రం చూడండి, ఖచ్చితంగా సినిమా మాత్రం లేదు. నాకైతే ఎక్కడ అనిపించలేదు. మేము కూడా చేసాం హరిహర వీరమ్మ సినిమాలో గుర్రాలు కూడా తోలే. కాబట్టి సినిమా అయితే ఇంకా మామూలుగా లేదు. అన్న ఈ సినిమా కోసం ఫిట్నెస్ కానీ కష్టపడడం కానీ ఫైట్లు చేస్తాడన్నా. కత్తిరెత్తుకొని గుర్రాలు దోక, ఆ గుర్రాల నుంచి దోకతా కత్తిరెత్తుకొని నరకతా ఉంటే పాకిస్తాన్ వాళ్ళే తెగిపోయి దేశం నుంచి తరివేస్తుంటే బాబా సినిమా మామూలుగా కాదన్న. ఒక్కసారి మీరు చెబితే వినాలి, మాట వినాలి. ఆ డైలాగులు ప్రతిదీ ఫస్ట్ కానీ లాస్ట్ దాకా ప్రతి సీను, ప్రతి మాట డైలాగ్ ఏంటి. సినిమాలో డైలాగులు, యాక్టింగ్, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీలు. ఇంకా మన ఫ్యాన్స్ కోసం ఎక్కడ కట్ అవుతామని ఫ్యామిలీ వాళ్ళ కోసం వల్గారిటీ సీన్లు, రొమాంటిక్ సీన్లు కూడా తగ్గించారనమాట. హీరోయిన్ కూడా కొంచెం ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చినట్టుగా. మరి అంతేమిలే, ఎలివేషన్ ఏమిలే. ఏదో జస్ట్ వాళ్ళు వస్తారు పోతారు అంతే. ఎలా ఉంది హీరోయిన్? ఎలా ఉంది? హీరోయిన్లు ఏమన్నారు, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? మన అన్న ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు. కాబట్టి అన్న సినిమా కోసం మనం వెయిటింగ్ చేస్తున్నాం. సంవత్సరాలుగా వెయిటింగ్ ఇక్కడ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉంటే మంచిది అంటావా, లేకుంటే సినిమాలు ఇలా ఆయన ఇస్తే మంచిది అంటావా? పాలిటిక్స్ లో ఉండేది దేనికి? ఒక్కటే రీజన్, పేద ప్రజలకి సహాయం చెయ్యాలి, దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి, అంతే. అదొక్కటే అక్కడ ఉండేది. సినిమాలు తీసేది దేనికి? సినిమా తీసినా కూడా సినిమా తీసిన దాంట్లో ఆ వచ్చిన డబ్బు మొత్తం మళ్ళీ పేదవాళ్ళకే. కాబట్టి ఏంటంటే సినిమా తీసినా పాలిటిక్స్లో ఉన్నా అందరికి ఎప్పుడైనా పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం ఇండస్ట్రీ చేస్తూ ఉంది. సినిమా బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా ఆడిస్తూ ఉంది.